ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. ఫ్లెక్సీల వివాదంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. దోపిడీకి ప్రతిరూపమైన వైఎస్ పక్కన తెలుగువారి ఆరాధ్య నాయకుడు ఎన్టీఆర్ ఫోటో పెట్టడం తీవ్రంగా బాధిస్తోందని అన్నారు. వైఎస్ అవినీతి వల్లే రాష్ట్రం దిగజారిపోయిందని, ఆ పరిస్థితిని మార్చేందుకు తెలుగుదేశానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ నేనున్నాననే భరోసానిస్తూ సాగిపోతున్న ఆయన పాలకుల అవినీతిపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ హయాంలో జరిగినన్ని అక్రమాలు మరెక్కడా జరగలేదన్న చంద్రబాబు తెలుగుదేశం ఎలుగెత్తి చాటినప్పుడే కాంగ్రెస్ అధిష్టానం మేల్కొని ఉంటే ఇంత అవినీతి జరిగేది కాదన్నారు. పదవి దక్కలేదని సొంత కుంపటి పెట్టుకున్న జగన్ ఖచ్చితంగా కాంగ్రెస్ లో కలుస్తారని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కొన్నాళ్లుగా వార్తల్లో నిలిచిన ఫ్లెక్సీల వివాదంపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. అవినీతి సామ్రాట్ గా వినితికెక్కిన వైఎస్ పక్కన తెలుగు జాతి గర్వించదగిన ఎన్టీఆర్ ఫోటో పెట్టడం తీవ్రంగా బాధిస్తోందన్నారు. ఎన్టీ రామారావు గారి ఫోటోని దొంగల పక్కన పెట్టుకుంటున్నారంటే ఎంత బాధేస్తుందో మీరే ఆలోచించండి. రాజకీయాలు దివాళాతో రాజకీయాలు అయిపోయినాయి. ఎన్టీ రామారావు గారిని చూస్తే తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం జాతి చెప్పిన వ్యక్తిగా గౌరవిస్తారు. అల్లూరి సీతారామరాజును చూస్తే జాతి మొత్తం గర్వపడుతుంది. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయాడని. ఏం తమ్ముళ్ళు, అదే రాజశేఖరను చూస్తే ఏం గుర్తొస్తుంది నీకని అడుగుతున్నాను. 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారని గుర్తొస్తుందా? కన్న కొడుకుని జైలు పంపించిన గంటని గుర్తొస్తుందా? ఏ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మనమందరినీ సర్కార చురుగులలో ఇరికిచ్చిన వ్యక్తులు గుర్తొస్తున్నారని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి పక్క ఎన్టీ రామారావు గారి ఫోటో పెడితే ఎంత బాధగా ఉంటుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. మంత్రుల అవినీతిపైన చంద్రబాబు విమర్శలు చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన హోంమంత్రి నిందితురాలైతే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేశంలో ఇంతమంది మంత్రులు ఎప్పుడూ అవినీతిలో కూరుకుపోలేదని, ఇలాంటి ప్రభుత్వంపై పోరాటంలో కలిసి రావాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారు, మామూలు దొంగలు కాదు, గజ దొంగలు పడ్డారు. రోజుకొక ఛార్జ్ షీట్ వస్తా ఉంది. ఇప్పుడు కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూస్తే ఆయన కేబినెట్ లో A4 గా సబితా ఇంద్రారెడ్డి, A4 గా మోపినేని, A5 గా ధర్మాన. ఏం తమ్ముళ్ళు, ఎవరి మీద ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే, ఎన్ని ఛార్జ్ షీట్లు ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రమోషన్ ఇచ్చే పరిస్థితిలో ఈ చేతగా